వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం రెండవ విడత ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం పాయకరావుపేట మంగవరం రోడ్డు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఎన్నికల పరిశీలకులు, జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి అధ్యక్షులు, వైసీపీ మండల అధ్యక్షులు చిక్కాల రామారావు, వైసీపీ జిల్లా ప్రచార కమిటీ వింగ్ అధ్యక్షులు, వైసీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, జడ్పీటీసీ లంక సూరిబాబు, రైతు మార్కెట్ ఉపాధ్యక్షులు గూటూరు శ్రీను, కో ఆప్షన్ సభ్యులు కాదా రామకృష్ణ, ధనశెట్టి బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్కల రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యంకు పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వంలో కన్న కార్పొరేట్ స్కూల్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా తీర్చిదిద్దారన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ ట్యాబులను ఉపయోగించి విద్య పట్ల జ్ఞానాన్ని పెంచుకుంటారని విద్యార్థులకు 78 ట్యాబులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్, నెంబర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. మీరు గతంలో చూసినట్లయితే ఒక ఫ్యాన్కో లేకపోతే ఒక బెంచ్లు కావాలన్నా ఒక డోనర్ల గురించి నెత్తుకునేవారు. ఈవేళ పరిస్థితి లేకుండా ప్రతి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చదువుతోటే ఏదైనా సాధ్యం అవుతుంది, పిల్లలు బాగా చదువుకుంటే కుటుంబం తలరాతే మారుతుందని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సెక్టర్లో విద్య, ఆరోగ్యం, అలాగే సంక్షేమ పథకాలు. పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ ఈవేళ ప్రైవేట్ స్కూల్లో కూడా ట్యాబ్లు ఇవ్వలేని పట్టుకుని వాళ్ళు సొంతంగా తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ మీకు 8th క్లాస్ నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసే విధంగా బైజూస్ యాప్ ఇచ్చి 8వ తరగతి నుంచే మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నారంటే ఎంత దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలలకు ఈ ట్యాబ్లు ఇవ్వడం జరిగిందో మీరు అందరూ ఆలోచించండి. ఈ ట్యాబ్లన్నీ కూడా మీరు సక్రమంగా ఉపయోగించుకుని మీ యొక్క మేధస్కి పదును పెట్టి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధించి మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని, అలాగే తద్వారా మీ తల్లిదండ్రులు ఆనందించి మీ కుటుంబాలన్నీ బాగుంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలే కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా అమ్మఒడి అని పేరు పెట్టి పథకాలన్నీ 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూడాలని చెప్పి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఇంచుమించు 4.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలలో భాగంగా ఒక అమ్మఒడి అవ్వచ్చు, జగనన్న విద్యా కానుక అవ్వచ్చు, నాడు నేడు అవ్వచ్చు, జగనన్న గోరుముద్ద అవ్వచ్చు, ఆ 4 కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్లో భాగంగానే మరి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన సర్కారు బడుల్లో ఉండే విద్యార్థులు కూడా చక్కగా మరి డిజిటల్ కంటెంట్లో భాగంగా ఒక స్మార్ట్ టీవీ, ఐఎఫ్పి ప్యానల్స్, అదేవిధంగా ట్యాబ్స్, ఈ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో, ఎందుకంటే నౌడేస్ టెక్నాలజీ పరంగా మన దేశం చాలా ముందుంటుంది కాబట్టి